వీళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు ఇక్కడ. వాళ్ళందరూ స్టూడెంట్స్ మొత్తం కూడా రోడ్డు మీద ధర్నా చేసిందని చెప్పేసి నాకు ఎస్పీ గారు, ఎస్పీ వాళ్ళు స్పెషల్ బ్యాంక్ వాళ్ళు ఎగ్రెస్ట్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే వచ్చారో నేను అవసరం లేదు జాబ్ సరే, కానీ అప్పుడు నా పరిస్థితులు అర్థం చేసుకొని పనిష్మెంట్ ఎక్కడ ఇస్తే బాగుంటుంది ఈ జిల్లాలో. నేను అప్పుడు సరాజ్పేట ఇస్తాయి, సరాజ్పేట ఆబ్వియస్గా ఏంటి నేకిల్ హైవే బాగుంటాయి, అందరూ కోరుకున్నట్టు పోలీస్ స్టేషన్ అని. బట్ అక్కడ ఉన్న నేను నా పని నేను చేస్తూ ఉంటే అనుకోకుండా ఎస్పీ గారు అయితే ఎస్పీ రిపోర్టు ఇదంతా పోలీస్ స్వామి సబ్ ఇన్స్పెక్టర్ గారు చేయించారు, ఈ ధర్నా అంతా ఎస్పీ గారు అని చెప్పేసి ఆలోచనతో నన్ను పనిష్మెంట్ కింద నక్సల్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆ రోజు దుబ్బాకి నక్సల్స్ ఉంది కదా, దీనికి దుబ్బాకి పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఆ విధంగా దుబ్బాకి పంపించడం జరిగింది. కాలక్రమేణా మీకు అందరూ తెలుసు ఆ దుబ్బాకి నాకు టర్నింగ్ పాయింట్ అయ్యి నా లైఫ్ లో నేను ఈ రోజు ఒక ఐపీఎస్ క్యాడర్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నేను ఉన్నాను అంటే నా బ్యాచ్మేట్స్ అందరూ కూడా ఆర్డీ వాళ్ళు డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, అంటే డిఎస్పీ క్యాడర్ లో ఉన్నారు. కానీ నేను ఒక ఐపీఎస్ క్యాడర్ లో డిప్యూటీ కమిషనర్ గా నేను ఉన్నాను. అదేవిధంగా సత్యనారాయణ కూడా నాకంటే ముందు నా సీనియర్ డిపార్ట్మెంట్, నేను 91లో నేను డిపార్ట్మెంట్ వచ్చాను, సత్యనారాయణ 90లో నాకంటే ముందే కానిస్టేబుల్ వచ్చాడు. మా ఇద్దరికి పరిచయం, ఇద్దరు కలిసి వెల్దుర్తి పోలీసులో పనిచేయడం జరిగింది. అప్పుడు నాకు నక్సలిజం కానీ ఈ పోలీసింగ్ అవగాహన లేదు, కానీ ఆయన ఉండంటే నాకు ధైర్యం. సత్యనారాయణ అప్పటికే బ్లాక్ బెల్ట్ మనిషి ఇప్పుడు ఎట్లా ఫిట్గా ఉండడో, ఇప్పుడే ఈ రకంగా ఫిట్గా ఉన్నట్టు అప్పుడే ఉండడం ఆలోచించండి. ఈ రోజు కూడా నాకు తెలిసి ఆయన వయసు 30-35 నమ్ముతారు అందరూ, కానీ ఆ రోజుల్లో కూడా 18-19 సంవత్సరాలకి ఉద్యోగం సంపాదించేసి చాలా ఫిట్గా ఉన్నాడు. నా ఎంబడి ఎట్లయినా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నా వెనకాల కొంతమంది నాకు ధైర్యం. ఆ రోజు ఏకే పాటిస్తున్న వాడి తిరిగిన నాకు ఏకే పాటిస్తున్న అవసరం లేదు, ఓన్లీ సత్యనారాయణ నా దగ్గర ఉండే కాదు, ఎవరైనా నేను కొంత ధైర్యం నాకు ఉండేదాను. ఇక్కడ చాలా కాలం కూడా స్టార్టింగ్ లో నా సత్యనారాయణతోనే పరిచయం. నాకు పోలీసింగ్ అంటే ఇట్లా ఉండాలి, ఇలా ఫిజికల్ మెయింటెనెన్స్ చేయాలి, ఇలా మార్షల్ ఆర్ట్స్ లో ఉండాలి, వాడు ఎంత దూరంలో ఉన్నా కూడా వాడిని మనము అది చేయాలి అని అంత ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉండేవాడు. సో అదే విధంగా మా ఇద్దరికి ఒక మ్యాచ్ కలిసింది, లైఫ్ కలిసింది, ఆలోచన విధానం అనేది ఒక రీతిగా ఉండడం జరిగింది. ఆ రోజు అంటే ఈ రోజు నేను సబ్ ఇన్స్పెక్టర్ గా ఉండి ఈ రోజు ఎస్పీ క్యాడర్ అంటే డిప్యూటీ కమిషనర్ స్థాయిలో నేనున్న ఐపీఎస్ క్యాడర్ లో, అదేవిధంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా అయితే ఈ రోజు సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ కాదు, సబ్ ఇన్స్పెక్టర్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఈస్ గోయింగ్ టు గెట్ ఏ ప్రమోషన్. జస్ట్ తొందరలోనే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వస్తుంది. అదృష్టం బాగుంటే ఆయన డిప్యూటీ సూపర్ పోలీస్ కూడా అయ్యే అవకాశం లాస్ట్ లో. అప్పటి డిపార్ట్మెంట్ ఉండడా పెద్ద ఆలోచించాలని సరే ఏదో ఏదైనా ఒక మనిషి అనుకుంటే అది చేయాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇంకా ముందు మన మిత్రులు సీతారాజు గారు మాట్లాడేది, ఇక నా మిత్రులు చాలా మంది చాలా కాలం తర్వాత వచ్చినప్పటికీ కూడా రాబరెడ్డి కావచ్చు, కుంభాల రవి, కనకల రామకృష్ణ కుంభాల రవి అని ఎప్పుడో నాకు పేరు గుర్తున్నాయి. ఆ రోజు ఇప్పుడు కూడా గుర్తుపట్టకపోయినా ఆ పేరు నాకు బాగా తెలుసు. ఇప్పటికీ కూడా కొన్ని పేర్లు నా మైండ్లో మొదలు వెళ్ళి చెప్పగలుగుతాను ఈ గుర్బాగా పని చేస్తున్నప్పుడు. సరే ఆ తర్వాత ఇంకొక చిత్తారాజు, ఇంకొక రాజు, నాగేందరు, మన శివకుమార్, అప్పట్లోనే ఆయన పేపర్లో వార్తా పేపర్ అప్పుడు రాబోయే రామగారెడ్డి ఉండేదా, సో నువ్వు ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ ఉండే మిత్రులు చాలా మంది ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషం. అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవాలు నేను ఇవ్వడం ఖర్చులు ఎంత అదృష్టం, అంతకంటే అదృష్టం మీ అందరికీ అవ్వడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఎంతో కాలం తర్వాత నేను దుబ్బాకి వచ్చిన మధ్యలో కొంతకాలం అంటే మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం చాలా సందర్భాలు ఉంది. ఒకసారి కరోనా పీరియడ్లో నేను కాకినాడ శేషవదాసుగా పనిచేస్తున్నా. నేను అక్కడ ఉండేసి ప్రతిరోజు కూడా అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నాను కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్ కొంతమంది 1000 మందికి ఆ అన్నం పంపిస్తామని, కొంతమంది 5000 మందికి పంపిస్తామని చాలా మంది చెప్పారు. నేను అందరి వెహికల్స్ నా దగ్గర తెప్పించుకొనేసి రోజుకు దాదాపు 8,000-10,000 మంది వరకు కూడా ప్రతిరోజు మైగ్రెంట్స్ ఉంటారు ఎవరైతే అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి రోజు పనిచేస్తే కానీ తినలేని వ్యక్తులు చాలా మంది ఉండేది. నేను మా దగ్గర నుంచి దాదాపు రోజు 10,000 మందికి భోజనాలు పంపించేవాళ్ళు. నా సొంత డబ్బులు కాదు, నాకు ఒక ఆలోచన ఉంటే 10 మంది నన్ను నమ్మారు, నేను నా ద్వారా అందరికి ఇవ్వాలనుకున్నారు, అందరూ పంపించేవాళ్ళు. ఈ క్రమంలో నాకు చిత్తరాజు ఎప్పుడు మాట్లాడుతుండేవాళ్ళు కదా, రోజు ఫోన్ చేశాను, చిత్తరాజు ఇంకా కరోనా ఉంది కదా, చాలా మంది బీదవాళ్ళు బియ్యం ఇవ్వాలి, పప్పులు ఇవ్వాలి, మనకి నూనె ఇవ్వాలి కదా అన్నాను. మీకు చెప్పండి సరే పంపిస్తాను. ఒక్కటే ఒక మాట, ఒక నిమిషంలోనే ఒక ప్యాకెట్ 10 కిలోలు చొప్పున 100 ప్యాకెట్లు అంటే దాదాపు 1000 కిలోలు 10 క్వింటాల రైస్ కేవలం కొన్ని గంటల లోపల నాకు అక్కడ పొజిషన్ నిర్వహిస్తాం. ఇది బాగుంది. ఆ చిత్తరాజు ఫోన్ చేసిన మరుక్షణం 10 క్వింటాలు ఎంత అయినా కట్టడానికి పైసలతో చూడండి. ఫౌండేషన్ పైసలు ఇస్తారు, సేవ చేయాలంటే పైసలతో సేవ చేయాలని ఎక్కడ అనుకోవచ్చు. సేవ అనేది మన మనసులో ఉండాలి తప్ప పైసలు సేవ చేయొచ్చు, పైసలు లేనప్పుడు సేవ చేయొచ్చు.
కేవలం మాటతో సహాయం కూడా సేవ చేయొచ్చు. తోటి వారికి సహాయం చేసినా కూడా సేవ తప్ప డబ్బులులోనే సర్వీస్ చేయాలి, డబ్బులులోనే మోటివేషన్ పెట్టాలని ఇక్కడ మాకు అనుకోవచ్చు. మనం అందరము ఇప్పుడు శ్రీకాంత్ చెప్పాడు విద్య చరిత్రను మార్చేస్తుంది అని. ఆ విద్యని మనము అనుకూలంగా మార్చుకొని మన సమాజంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యాన్ని మనం అందరం అనుకోవాలి. ఈ రోజు ఈ దుర్భాగ్య